చేసినావు కదా మమ్మీ ఎగిరే 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 మనం దిగే ప్లేస్ ఇడు ఉంటే ఫ్లైట్ ఇటు వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ $39,000 అంటే ఈ బాటిల్. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాం. యా, సో ఇవాళ మేము ఇండియాకి ట్రావెల్ చేస్తున్నాము. ఈరోజే మాకు ఫ్లైట్ ఉంది. యా, సో అబౌట్ టు లీవ్ అనమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసాక ఇంత త్వరగా నేను ఇండియాకి వస్తాను అనుకోలేదు. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు దట్ అసలు నాకు ఇది టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. గోయింగ్ టు ఇండియా. నా పుట్టినరోజు పుష్కరాల్లాగా ఆడేస్తారంట గైస్. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్. అంతా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని కోరుకుంటున్నాము. అంతకు మించి మనం చేసేది ఏం లేదు కాబట్టి అంతే కదా. అంతేగా. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయిపోయింది. మాకు ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి 1 అవర్లో రావాల్సింది. ట్రాఫిక్ వల్ల 2 అవర్స్ పట్టింది. 2 అవర్స్. అండ్ దాని తర్వాత భయంకరమైన ట్రాఫిక్ ఉంది. దాని తర్వాత మళ్ళీ బ్యాగ్స్ ఇవ్వడానికి కూడా 40 minutes పట్టింది. చాలా టైం పట్టింది. సెక్యూరిటీ చెక్ మాత్రం చాలా త్వరగా అయిపోయింది. చాలా త్వరగా అయిపోయింది. ఇట్ వాజ్ లైక్ వెరీ క్విక్. సో మా గేట్ దగ్గరికి వెళ్తున్నాము. సో మేడం గారికి కాఫీ కావాలేమో అడిగి కాఫీ తీసుకున్నాం. సో ఫైనల్లీ అన్నీ చెక్స్ అయిపోయి ఇండియా ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నాం. రెడీ అంటే రెడీ. మరి మినిమం ఉంటుంది బ్లాగర్. ఓడైతున్నాము, చాలా క్విక్గా అయిపోతుందని చెప్పి అంటుంది. ఇప్పుడే బోర్డైంది గైస్. స్టార్ట్ అయిపోతుంది గైస్. ఏం చేద్దామంటావు మరి? ఎక్సైటెడ్. లేదు, ఇంటి లాగ్ గురించి ఫ్లైట్లో టేకాఫ్ అయినప్పుడు అడుగుతుంది. ఇలాగే సార్, కొంచెం ఆర్డ్గా బిహేవ్ చేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంది. ఏంటి సినిమా ఇది? కహోనా ప్యార్ హై. ఆల్రెడీ మొదలెట్టేసింది. టేకాఫ్ అవుతుంది. ఎగిరే ఎగిరే ఇప్పుడే ఫుడ్ వచ్చింది గైస్. సంథింగ్ ఏదో బ్రెడ్ ఇచ్చారు. ఇదో బ్రెడ్. ఇది డీజర్ట్, చాకో చిప్ డీజర్ట్ లా ఉంది. అండ్ ఇదేదో సాలెడ్. దీంట్లో హాట్గా ఉంది. ఇదేంటో చూద్దాం. ఓకే, చికెన్. ఓకే, టెరియాకి చికెన్, జాస్మిన్ రైస్, బ్రోకలీ, ఫ్రూట్స్, ఒక బ్రెడ్. మ్యాగీ వచ్చేసి అది ఆమ్లెట్ విత్ చికెన్ సాసేజ్. హ్యాష్ బ్రౌన్ అనుకుంటా. స్లైస్ ఆఫ్ టొమాటో. ఇలాగా స్వీట్ డిజర్ట్. ఇంకెంతసేపు ఉంది ఇక్కడ? ఇంకా 2 hours 30 minutes టు దో. గైస్, మనం దిగే ప్లేస్ ఇడు ఉంటే ఫ్లైట్ ఇటు వెళ్ళిపోతుంది. తిప్పు బండి తిప్పనా అరే వినపడింది రా, వినపడింది. పైలట్ కింద పడింది. తిప్పుతున్నాడు. తిప్పి ఇంకా తిప్ప. ఏడుంచుకొని అటు వెళ్ళాడా? అదే కదా మర్చిపోయి.
మర్చిపోయి ఉంటాడు. సడన్గా ఆడికి వెళ్ళా గుర్తొచ్చింది, అయ్యో నేను వెళ్ళిపోతున్నానని చెప్పి తిప్పాడు. ఏడికి వెళ్ళాలి గైస్, ఇది ఎయిర్పోర్ట్. నేను చెప్తే తిప్పాడు. అందుకే గైస్ ట్రావెల్ చేసేటప్పుడు ఆ క్యాన్ ఓపెన్ చేసి చూసుకోండి, లేకపోతే ఎటో తీసుకెళ్తాడు. నువ్వు చూసుకున్నావు కాబట్టి, ఇప్పుడు మేము చూసుకున్నాం కాబట్టి ఫోన్ చేసి చెప్పాను వెనక, తీసుకెళ్తాడు. వెంటనే తిప్పాడు. అవును మర్చిపోయాను, సారీ. అట్లుంటుంది, ఆగితే అట్లుంటుంది. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. సో కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వెళ్ళాలి. వీ హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ 4 hours. 3 to 4 hours. యా ఆల్మోస్ట్ 4 ఒక hours. 4 hours కనెక్టింగ్ ఫ్లైట్ టైం ఉంది. సో ఖతార్లో మంచి తిరుగుదాం. డ్యూటీ ఫ్రీలో డ్యూటీ ఫ్రీలో కొన్ని ఉన్నాయి. కొనాలి. లెట్స్ గో. ఏం లేదు, ఒక కేజీ ఆర్ కేజీ ఉంటుంది అనుకుంటా. గైస్ ఒక వీడియో వ్లాగ్ని రిలీజ్ చేస్తున్నా. నిన్న అది అనుకోకుండా ఎడిట్ అయితే చేశాను స్టార్ట్ అయ్యే ముందు, బట్ అది అవ్వలేదు. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఓకే, ఇదంతా డ్యూటీ ఫ్రీ. లెట్స్ గో. ఖతార్ డ్యూటీ ఫ్రీ గాయస్. ఇది బాటిల్ బాగుందండి గాయస్, నెక్స్ట్ టైం ఇట్లా తీసుకోవాలంటుంది. ఓ ఈ బాటిలా $5,000 అంట. $4,466, $6,680. కాస్ట్ $6,000 అంట. పైంది అయితే ఇదైతే లిటరల్లీ $38,498. హిబికి బ్రాండ్ విస్కీ $39,000, ఆల్మోస్ట్ $39,000 అంటే ఈ బాటిల్. ఎన్నిసి ఈ బాటిల్ బాగుంది కదా, ఈ బాటిల్ చాలా బాగుంది. $2,800 అంట. ఇది ఖతార్ అట్రాక్షన్. ఖతార్ ఎయిర్పోర్ట్లో కైండ్ ఆఫ్ అట్రాక్షన్. ఖతార్లో లూయి విఠన్ అది కనిపించినా కానీ అటు సైడే వెళ్ళకుండా వస్తుందంటే సాహసంగా చెప్పాలి. చెప్పా కదా పిచ్చి తీసేసాను. ఆ పిచ్చి తగ్గిందంటవా? ఎక్కడో లాగుతుందా? ఏం లాగట్లేదు. ఏం లాగట్లేదా? టు బి ఆనెస్ట్ ఏమీ లాగట్లేదు. లాస్ట్ టైం నీకు గుర్తుందా, మనం వెళ్ళి చూసాను కూడా. అవునా? అది గోల్డ్ గోల్డ్ కొనివ్వాలా? ఇక్కడ ఇండియాలో కొనిపిస్తా. మొత్తం గోల్డ్ ఐటమ్స్, మొత్తం గోల్డే. చైన్ గోల్డ్ మామూలు లేదు గాయ, సడావుడే. ఐ థింక్ డ్యూటీ ఫ్రీ అనుకుంటా. యూట్యూబ్ నుండి వచ్చే మనీతోటి కారు కొనివ్వాలి నేను నీకు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులే. యూట్యూబ్ నుండి వచ్చే డబ్బులు. 2 కార్లు లేదు. కార్ ఒకటి ఉంది, ఆడ బైక్ ఒకటి ఉంది, ఆడ వైట్ కార్ ఒకటి ఉంది, రెడ్ కార్. నాకు రెడ్ కారే కావాలి. రెడ్ కార్ ఇదే కావాలి, మర్సిడీస్. ఓకే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎయిర్పోర్ట్లోనే ట్రైన్ కూడా వెళ్తుంది. ఇటు గేట్ కట్ సైడ్ ఫ్లైట్ అట్లుంటుంది మనతోని. మా గేట్ C6 వెళ్ళి చెక్ చేద్దాం. ఒకవేళ కన్ఫర్మ్ కాదే అని కన్ఫర్మ్ చేసుకున్నాక దాని తర్వాత వీ నీడ్ టు అన్వైండ్ అండ్ ఈట్ KFC చికెన్. ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నారు అంటే, మన ఇండియాలో దొరుకుతుంది కదా, అంటే మాకు యూఎస్లో దొరకదు అట్లా ఫుడ్.
కేఎఫ్సీ అంటే ఏదో సో ఉంటుంది అక్కడ. కేఎఫ్సీ ఫుడ్ ఈ అమెరికాలో బాగోద్దు, మన ఇండియాలో బాగోద్దు. సో మాకు ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా అనిపించింది, సేమ్ ఇండియాలో లాగా. సో ఫస్ట్ థింగ్ ఇంకొంచెం సేపట్లో ఇండియాకే వస్తారు కదా అంటే అప్పటివరకు మాకు ఆగట్లేదంటే ఫస్ట్ ఫుడ్ నచ్చట్లేదు, లాస్ట్ ఫుడ్ సరిగ్గా లేదు, ఫ్లైట్లో సరిగ్గా లేదు, ఫుడ్ సరిగ్గా లేదు, అస్సలు లేదు, బాగాలేదు. సో నెక్స్ట్ సర్వైవ్ అవ్వాలంటే నెక్స్ట్ ఎన్ని అవర్స్ 8 hours సర్వైవ్ అవ్వాలి. 8 hours అంటే 8 hours సర్వైవ్ అవ్వాలంటే ఇప్పుడు కొంచెం ఏదో తినాలి. అందుకే కేఎఫ్సీ గైస్, ఇప్పుడే కేఎఫ్సీ హలో ఎయిర్పోర్ట్లో కేఎఫ్సీ తీసుకున్నాము. ఫ్లైట్లో అస్సలు ఫుడ్ బాగాలేదు, అందుకని ఇది తీసేసుకున్నాము. స్పైసీ ఫ్రైస్, మిక్స్ ఆఫ్ చికెన్ అండ్ ఏదో బ్రెడ్ ఇచ్చారు, సాలడ్. అక్కడ కేఎఫ్సీ ఉంటుంది, తీసుకోవాలి, ఫుడ్ బాగుంటుంది, తినేయాలి. ఫ్లైట్ ఎక్కాలి హైదరాబాద్. ఇప్పుడే హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేసాను. 4 hours హైదరాబాద్. చాలా సేపటి తర్వాత వింటర్ సీట్ వచ్చింది మాకు. హైదరాబాద్. See you in హైదరాబాద్. మళ్ళీ ఇంకో మూవీ వేయాలి, ఇంకో స్లీప్ వేయాలి. అది వచ్చేసి కార్న్ రైస్ కైండ్ ఆఫ్ సాలెడ్ వచ్చింది. ఇది వచ్చేసి మ్యాంగో పుడింగ్, యాపిల్ రింగ్. థండర్స్ హైదరాబాద్ టచ్ ఫైనల్లీ ల్యాండ్ అయిపోయింది. لقد كان من توعسون أن نستضيفكم اليوم. الخطوط الجوية القطرية معنا لكل مكان. سيداتي وسادتي تسجيل عملية خروج. సో ఇంకా మేము హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాక క్యాబ్ తీసుకుని ఇంటికి వెళ్ళాము. పేరెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి వస్తామన్నారు, బట్ మేమే రావద్దని చెప్పాము. బికాస్ అంత మిడ్ నైట్, అప్పటికే 3 అవుతుంది, 3:30 అవుతుంది. సో అంత మిడ్ నైట్ అవసరం లేదులే అని చెప్పాము. అండ్ ఎక్కువ దూరం కూడా కాదు కదా ఇంటికి అని చెప్పి మేమే వచ్చేస్తామని చెప్పాము. కానీ ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే క్రాంతికి సర్ప్రైజ్ వెల్కమ్ ప్లాన్ చేశాము. క్రాంతికి తప్ప అందరికీ తెలుసు, అంటే ఎస్పెషల్లీ మా నీస్ అంటే మా చెల్లి వాళ్ళ పాప అంటే మాకు చాలా ఇష్టము. నాకు కానీ క్రాంతికి కానీ చాలా 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 ఇష్టం అనమాట. క్రాంతి చాలా మిస్ అవుతున్నాడు బికాస్ 1 year అప్పుడు చూసాడు, మళ్ళీ 3 years తర్వాత మీట్ అవుతున్నాడు. సో క్రాంతి యాక్చువల్ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ డే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి చిట్టి తల్లికి సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. చాలా ఎక్సైటెడ్ గా ఉండుండే నెక్స్ట్ డే గురించి. కానీ మేము ఆ రోజు మా నీస్ తోనే క్రాంతికి వెల్కమ్ ఇప్పిద్దాము అని చెప్పి ప్లాన్ చేసాము. తను అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటికి వెళ్ళగానే మా చిట్టి తల్లి అరుపులు గట్టిగా వినిపిస్తున్నాయి, పెద్ద మమ్మీ పెద్ద డాడీ అని. బట్ మా సిస్టర్ చాలా మేనేజ్ చేసింది. నేనేమో ఆ
అరుపులు వినిపించకుండా ఉండడానికి మేనేజ్ చేస్తున్నాను అనమాట, గట్టి గట్టిగా మాట్లాడుతూ. అండ్ తనేమో నేను ఎక్సైట్మెంట్ తో మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. తనకు ఆ థాట్ కూడా లేదు, అది నాకు తర్వాత అర్థమైంది. బట్ ఫైనల్ గా క్రాంతి మా చిట్టి తల్లిని చూసి చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాడు. అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బిగ్ సర్ప్రైజ్ లాగా అనిపించింది తనకి. నేను ఆల్రెడీ వీడియో షార్ట్ కూడా పెట్టాను, ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. వెల్కమ్ హోమ్, వెల్కమ్ హోమ్. సో అలా మా ట్రావెల్ టు ఇండియా అయిందనమాట. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి, చాలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఆ వీడియోస్ అన్ని కూడా నెక్స్ట్ రాబోతున్నాయి. సో ప్లీజ్ ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్రా నువ్వు పెద్ద మమ్మీ చెప్పు, నువ్వేమేం కావాలి? నువ్వు పెద్ద మమ్మీ అది మైక్ కాదమ్మా, అడుగు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.